కూరగాయలలో రారాజు ఎవరంటే వంకాయ అని చెప్తారు, కానీ నేను మాత్రం గోరుచిక్కుడుకాయ అని చెప్తాను. ఎందుకంటే ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ కలిగి ఎక్కువ ఉన్న ఫుడ్ గోరుచిక్కుడుకాయని. ఇలా ఒకసారి సింపుల్ గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, తినే కొద్ది తింటారు. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నీట్ గా కడిగి ఉంచుకున్న గోరుచిక్కుడుకాయని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చిక్కుల్లో నుంచి పచ్చి వాసన అంతా పోయి కాస్త మగ్గేంత వరకు ఉంచుకోండి. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఫ్రెష్ గా దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, మీ కారం ఎక్కువ తినేవారు ఇంకొద్దిగా వేసుకోవచ్చు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇది కాస్త మగ్గిన తర్వాత దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కూర రెడీ. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.